ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా 2000 రూపాయలు పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి, ఇందుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. దాంతోపాటు ఇక ఇప్పటికే వానాకాలం యాసంగి సీజన్ సంబంధించి పంట పెట్టుబడి సాయం రైతు భరోసా డబ్బులు అనేది రిలీజ్ చేశారు. అయితే ఈ తరుణంలో మిగిలిపోయిన రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతాయి, మరొక లేటెస్ట్ అప్డేట్ కేంద్రం నుంచి అయితే రావడం జరిగిందండి. గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి కానీ ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి, తెలంగాణ ఇటు భారతదేశం మొత్తం మీద వర్తించే విధంగా రైతులకు పంట పెట్టుబడి సాయం సొమ్ము అనేది అందిస్తున్నారన్నమాట. పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్ అయితే వచ్చిందనమాట. ఇందులో వచ్చేసి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 21 విడత డబ్బులు అనేది విడుదలైతే కావడం జరిగిందనమాట. జమ్మూ కాశ్మీర్లో 8.5 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ కావడం అయితే జరిగిందనమాట. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం వరదల కారణంగా ఇక ప్రభావిత ప్రాంతాల్లో 20 లక్షల మందికి అయితే జమ చేయడం జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ 21 విడత వాయిదాలు వేగంగా పంపిణీ అయితే జరుగుతుంది. సో అక్టోబర్ నాటికి లేదా దీపావళి ముందుగా పూర్తి అవుతుందని చెప్పేసి ఇప్పటికే ఉత్తరాఖండ్, జార్ఖండ్, పంజాబ్ వరద ప్రాంతాలలో 21 విడత సంబంధించిన నిధులు కూడా జమ కావడం జరిగింది. ఈ పథకం సంబంధించి రైతులకు కనీసం 6,000 రూపాయల చొప్పున వార్షిక ఆదాయం అయితే వస్తుందన్నమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే అనేక రాష్ట్రాల్లో 27 లక్షల మంది రైతులకు ఇప్పటికే వారి బ్యాంక్ ఖాతాల్లో 2,000 రూపాయలు అయితే అందుకున్నారనమాట. సో మీకు ఒకవేళ వచ్చిందా రాలేదా, ఎందుకంటే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అయితే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి. అయితే పీఎం కిసాన్ 21 విడత పొందాలంటే తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏంది, చేయకూడదు ఏందని చెప్పారనమాట. ఈ కేవైసీని పూర్తి చేయని లేదా బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ చేయకపోవడం, భూమి ధృవీకరణ పూర్తి చేయని రైతులకు 21 విడత డబ్బులు అనేది రిలీజ్ అందదన్నమాట. ఇవన్నీ కంప్లీట్ చేసిన వారికి అయితే డబ్బులు జమ కావడం జరుగుతుంది. తప్పుగా బ్యాంక్ వివరాలు ఉన్న పేమెంట్ అనేది అందుకోలేరు కాబట్టి, సో లేదంటే వాయిదా రావడం ఆలస్యం కావచ్చు కాబట్టి ఇవన్నీ కూడా పూర్తి చేసే ఉండాలన్నమాట. మీరు ఈ కేవైసీని పూర్తి చేసుకోవాలి. అదేవిధంగా ఆధార్ నెంబర్, ఓటీపీ ఉపయోగించి ఈ కేవైసీని ఆన్లైన్లో పూర్తి చేయవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా బయోమెట్రిక్ ధృవీకరణ ఇవన్నీ కూడా చేయవచ్చు అనమాట. ఎప్పుడు పైసలు పడతాయని దానిపైన ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక మనకు అక్టోబర్ 18వ తారీఖున మనకు రైతుల ఖాతాల్లో 2,000 రూపాయలు 22 అంటే ముఖ్యంగా 20 విడత వచ్చిన వారికి 21 విడత జమ కావడం జరుగుతుందన్నమాట దీపావళి కంటే ముందే. సో ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే సోషల్ మీడియా అయితే రావడం జరిగిందండి. సో రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 20 విడత వరకు అంటే మొత్తం 11 విడతల నుంచి 9 విడతలు, ఏ విడతకు 2,000 రూపాయల చొప్పున మొత్తం 18 విడతలకు సంబంధించి ఈ కేసు కావచ్చు ఇతర కారణాలతో ఆగిపోయిన వారికి రిలీజ్ చేస్తామని చెప్పారు. తాజాగా వచ్చేసి ఇందుకు సంబంధించి 20 విడత వచ్చిన వారితో పాటు మిగిలిన రైతులకు కూడా డబ్బులు అనేది ఈ నెల 18వ తారీఖున అయితే రిలీజ్ చేయనున్నారన్నమాట. సో మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవన్నీ రావడం, హైకోర్టులో ఎన్నికలకు సంబంధించి బ్రేక్ పడడంతో మరోసారి ఇక నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కొత్త పథకాలు ప్రారంభించడానికి అయితే అవకాశం లేదు కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు వానాకాలం యాసంగి సీజన్ సంబంధించి పైసలు అనేది రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉంది. చూడాలి మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది ఏందన్న దీనిపైన సర్వత్రా ఆసక్తిగా నెలకొంది. ఇప్పుడు పత్తి రైతులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. కేంద్రం ఒక ప్రత్యేకంగా యాప్ అనేది తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఇప్పటికే రైతులు కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఇందులో వచ్చేసి ఏ పంట సాగు చేస్తున్నారు, సాగు వివరాలు నమోదు చేసుకోవాలి. దాంతో ఇక పత్తి చేనులలో పని చేయడమే కాదు, ఫోన్లో కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఈ యాప్ అనేది పేరు ఇవ్వడం జరిగిందనమాట. కపాస్ కిసాన్ యాప్ అనేది మనకు ప్లేస్టోర్లో ఉంటుంది. అందులో ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని అక్కడ వచ్చేసి మన యొక్క వివరాలు అనేది ఎంట్రీ చేయాలన్నమాట. అందులో వచ్చేసి మీరు విక్రయించుకోవాలనుకున్నప్పుడు ఎక్కడ విక్రయించాలనుకున్నా, ఎంత సరుకు ఉంది, జిన్నింగ్ మిల్లు తెస్తున్నారా లేక ఇందుకు సంబంధించి సీసీఐ ఇవన్నీ కూడా ఉంటుంది కాబట్టి పాస్ పుస్తకం వివరాలు, బ్యాంక్ ఖాతా ఇవన్నీ కూడా యాడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇన్ఫెక్షన్లో కొనుగోలు ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. సో ఒక రైతులకు సంబంధించి పత్తి అనేది 12% కంటే ఎక్కువ తేమ ఉండకుండా చూసుకోవాలి. పొడవాటి దూది ఉంటే కనుక 8,110 రూపాయలు, మధ్యస్థంగా ఉంటే 7,100 కనీస మద్దతు ధర అయితే అందిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో వానాకాలం 90,000 ఎకరాలు పత్తి సాగైందనమాట. ఇక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. దీనికి సంబంధించి అంటే కసబ్ కిసాన్ ఏదైతే ఉందో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫోన్ నెంబర్ నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. దాన్ని అందులో ఎంటర్ చేయాలి. తర్వాత చేంజ్ ప్రొఫైల్, రిజిస్టర్ మొబైల్, అదేవిధంగా
డీటెయిల్స్, బుక్ స్లాట్, భూమి నెంబరు, అదేవిధంగా స్లాట్ సేల్స్ ఇవన్నీ కూడా సమాచారం పొందుపరచాలన్నమాట. పొలాన్ని కౌలుకు తీసుకొని ప్రతి సాగు చేసే వివరాలు కూడా అందులో ఇవన్నీ కూడా ఎందుకంటే తీసుకురావడం జరిగిందనమాట. మార్కెటింగ్ శాఖ అధికారులు క్రమశిక్షణ ఇచ్చారు, వారు రైతులకు అవగాహన కల్పించారు. ఇవన్నీ కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా దీనివల్ల సాంకేతికను అందిపుచ్చుకొని ఇక ఇందుకు సంబంధించి కొనుగోలు ఇవన్నీ కూడా వేగవంతం చేయడంతో పాటు మంచి ధర పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి.